హలో పీపుల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను కుతుబ్ షా ట్యూబ్స్కి వచ్చాను. అంటే కుతుబ్ షా సమాధులు అని అనొచ్చు. అలా లోపలికి వచ్చేసాను. టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయాం. 70 రూపీస్ ఉందేంటి అనుకుంటున్నారా? టికెట్ కాస్ట్ అయితే మాత్రం 10 రూపీసేనండోయ్. కాకపోతే మనం మొబైల్స్ క్యారీ చేస్తాం కాబట్టి 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట. నాకైతే మాత్రం లోపలికొచ్చాక ఈ ట్యూబ్స్‌ని చూస్తే ఇవి నిజంగా సమాధులేనా అన్నట్టున్నాయండి. సో, మొత్తానికి నాకైతే ఈ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా నచ్చిందండి. లోపలికి నేను షూతోనే వెళ్ళిపోయాను. కానీ వెళ్ళి తప్పు చేశానని తర్వాత అనిపించిందండి. నేనసలు ఇక్కడ నేచర్ బావుంటుందని వచ్చాను కానీ దీని యొక్క గొప్పతనం అయితే నాకు తెలీదు. బట్ చాలామంది చెప్పులు తీసేసి లోపలికెళ్తున్నారు. ఈ సమాధుల్ని చాలా పవిత్రంగా వాళ్ళు భావిస్తున్నారు. ఇదైతే మాత్రం ఒక వుమెన్‌కి సంబంధించిన సమాధంట. చాలా స్పెషల్‌గా డిజైన్ చేశారు. ఆర్కిటెక్చర్ అయితే మాత్రం మార్బుల్‌తో చాలా బాగా డిజైన్ చేశారిది. నాకైతే మాత్రం ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి. ఎక్కడ కనిపించినా సరే గ్రీనరీ. నేచర్ లవర్స్ ఎవ్వరికైనా సరే ఈ ఏరియా, ఈ ప్లేస్ పక్కాగా నచ్చుతుంది. ఈ ప్లేస్‌నైతే అందరూ 7 ట్యూబ్స్ అని అంటారు. ఎందుకంటే ఇందులో 7 సమాధులు అనేవి చాలా ఫేమస్‌గా, అంటే చాలా స్పెషల్‌గా డిజైన్ చేశారనమాట. మీరు ఎటు పక్క చూసినా సరే మీకు గ్రీనరీయే కనిపిస్తుంది. ఇది మొత్తానికైతే మాత్రం 106 ఎకరాస్‌లో ఈ ఏరియా అయితే ఉందండి. 7 ట్యూబ్స్ అనేవి ఉన్నాయి. సరే అయితే ఇప్పుడు మనం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. మనలో చార్మినార్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. చార్మినార్ అనగానే హైదరాబాద్ అని చెప్పేస్తాం. మరి ఈ చార్మినార్ కట్టింది ఎవరు? ఈ చార్మినార్ కట్టింది ఎవరు అంటే కుతుబ్ షా గారు. మనలో తాజ్‌మహల్ అంటే తెలియని వాళ్ళే లేరు. తాజ్‌మహల్ అంటే ప్రేమకు చిహ్నం అని అంటాం. అలానే ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ వింటే ఇది కూడా ప్రేమకు చిహ్నంగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ సమాధి ఎవరిది అంటే కుతుబ్ షా గారు. 15th సెంచరీ 6th కింగ్ అనమాట. అరే మనం సమాధుల దగ్గరికి వచ్చామే అన్న ఫీలింగ్ అయితే అస్సలు ఉండదండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ నేచర్‌ని, ఆర్కిటెక్చర్‌ని చూసి చాలా బాగా ఫీల్ అవుతారేమో కానీ ఇంక వేరే థాట్ అయితే రాదండి. అది మాత్రం ష్యూర్. నేనైతే తాజ్‌మహల్ చూడలేదండి. కానీ ఇక్కడికొచ్చాక ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్న ఆర్కిటెక్చర్ చూసిన తర్వాత నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఐ ఫీల్ లైక్ నేను నిజంగా ఆగ్రా వచ్చి తాజ్‌మహల్‌నే చూస్తున్నానా అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఏంటంటే కుతుబ్ షా గారు భాగమతి అనే ఆమెని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆయనకి ప్రేమకి చిహ్నంగా భాగ్యనగర్ అనేది హైదరాబాద్‌ని నిర్మించారనమాట. నేనైతే నాకు నచ్చిన ప్రతి ప్లేస్‌లో నిలబడి చక్కగా ఫోటోస్ అయితే తీసుకున్నానండి. గ్రీనరీ కనిపించేసిందా? ఆగిపోవడమే. ఆగిపోయి అక్కడ మళ్ళీ ఫోటోస్ తీసుకోవడం. కొన్ని నాకు నచ్చిన గ్రీనరీ సీన్స్ కానీ అవన్నీ ఫోటోస్ తీశానండి. అవి నేను ఇక్కడ షేర్ చేశాను చూడండి. మీరైతే మాత్రం మీకు టైం దొరికితే తప్పకుండా ఒకసారి ఈ ప్లేస్‌నైతే విజిట్ అవ్వండి. పక్కాగా మీకైతే నచ్చుతుంది. ఇక్కడ ఫోటో దిగాను ఏంటా అనుకుంటున్నారా? ఇది కుతుబ్ షా గారి సమాధి అండి. నాకైతే నిజంగా సమాధి అని అనడం అయితే నాకైతే ఇష్టం లేదు. కానీ చాలా బాగుంది. ఇక్కడ గార్డెన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో, ఇప్పుడు మనం ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి. తాజ్‌మహల్ అంటే షాజహాన్ ప్రేమకు చిహ్నంగా కట్టించారు అనేది మనం ఎలా గుర్తుంచుకుంటున్నామో, అలాగే ఇప్పుడు మన హైదరాబాద్ అనేది కుతుబ్ షా ప్రేమకి చిహ్నంగా భాగమతి కోసం కట్టించారు అనేది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.